హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను 32 సైజ్ బ్లౌజ్, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. సో యాజ్ యూజువల్ మనము ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా ఈ విధంగా క్లాత్ని అయితే వేసుకున్నాను. కింది వైపు హెచ్చు తగ్గు లేకుండా క్లాత్ని అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్లౌజు నడుము లూజు, చెస్ట్ లూజు ఈ విధంగా ఆది బ్లౌజ్ నుండి కొలతలు ఎలా తీసుకోవాలా అనేది చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ బ్లౌజ్, ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి, క్రాస్ కట్ కాదు. సో బ్యాక్ నెక్ కూడా పెద్దంత డీప్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఈ విధంగా భుజం కుట్టు దగ్గర నుండి బ్లౌజ్ కొలత, ఇప్పుడు పొడవు, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైనా పొడవు ఈ విధంగా భుజం కుట్టు దగ్గర నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింది వరకు ఈ విధంగా, ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 13.5 ఇంచులు వచ్చిందండి. చూడండి, 13.5 ఇంచులు వస్తే మనం 1 ఇంచ్ ఎప్పుడైనా యాడ్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం కింద వైపు 1/2 ఇంచు, పైన వైపు 1/2 ఇంచు కలిపి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ని పెట్టి చూసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. 13.5 ఇంచులు వస్తే 14.5 ఇంచులు, ఒక 1 ఇంచ్ కలుపుకొని నేను 14.5 ఇంచులకు కొంచెం దూరంలో ఈ విధంగా కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నడుము లూజ్ ఎంత ఉంది అనేది కొలుచుకుందాం. కింది వైపు ఈ విధంగా హుక్స్ల పట్టీ దగ్గర నుండి, కింది చివరి హుక్స్ దగ్గర నుండి ఈ విధంగా మనం మెజర్ చేసినట్లయితే చూడండి, మనకి 28 ఇంచులకు ఒక్క లైన్ తక్కువ ఉంది. పర్లేదు, 28 ఇంచుల నేను కొలత పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, 28ని 4 భాగాలు ఈ విధంగా. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ 2, మొత్తం 4 భాగాలకి. ఇప్పుడు 4వ వంతు అనేది ఇక్కడ 28 4 భాగాలు చేస్తే 7 ఇంచులు. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, తర్వాత 2 ఇంచులకు మార్జిన్ అనేది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 7 ఇంచుల నడుము లూజ్ తీసుకున్నాము, 28 4 భాగాలు చేస్తే. తర్వాత డాట్ కోసం ఒక 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం, తర్వాత 2 ఇంచుల మార్జిన్. ఇప్పుడు ఈ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఉంది. అంటే చిన్న సైజు బ్లౌజ్ ఇది. 30 కంటే లోపు నడుము లూజ్ ఏదైతే ఉందో అది చిన్న సైజు బ్లౌజ్ అంటారు. ఇంతకుముందు మన ఛానల్లో కూడా చాలానే బ్లౌజెస్కి చెప్పాను నేను. 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటారు. సో ఇప్పుడు ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి నేను ఈ సైజ్ బ్లౌజ్కి 5.5 ఇంచుల షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. 5.5 సరిపోతుందండి. ఇదే 5.5 ఇంచులను కొంచెం కింది వైపుకు ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను చూడండి. ఇది ఆర్మ్ డౌన్ కోసం, మనం చంక దింపు కోసం ఈ విధంగా ఇక్కడ నుండి కింది వైపుకు 5.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి 5.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు, ఈ ఆర్మ్ డౌన్ కింద మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. అంటే నేను ఒకవైపు మాత్రమే మెజర్ చేశాను, కొలిచాను. అంటే 8 × 4 భాగాలు వేస్తే 32, 32లో 4 భాగాలు వేస్తే 8. నేను ఒకవైపు మాత్రమే తీసుకున్నాను కదా, 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులు పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. ఈ విధంగా 2 ఇంచులు అనేది మార్జిన్ కోసం, ఇది అంటే ఎక్స్ట్రా ఖర్చులు కుట్ల కోసం. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం, చంక డౌన్ అనేది 5.5, మార్జిన్ 2 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఈ విధంగా తీసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేశాను పైన. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి మనం కర్వ్ షేప్ తీసుకోవడానికి. పెద్ద సైజ్ బ్లౌజ్లో అయితే 1.5 ఇంచులు తీసుకోవాలి. ఇది చిన్న సైజు, నడుము లూజు 28 ఉంది కదా, 30 కంటే చిన్నగా ఉంది. సో చిన్న సైజ్ బ్లౌజ్కి 1.5 అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఒక లైన్ అయితే ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మనకిప్పుడు ఇక్కడ నుండి చంక
లూజ్ ఎంత ఉన్నది అనేది ఆమ్ లూజ్ ఈ విధంగా కొలుచుకోవాలి. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ నుండి ఈ విధంగా కొలిచి చూసుకున్నట్లయితే మనకి 7.25 ఇంచులు వచ్చింది. చూడండి నాకు ఇక్కడ 7 ఇంచులే వచ్చింది. సో నేను ఇంకొంచెం కిందికి ఈ విధంగా డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచు కింది వైపుకు డౌన్ చేసినట్లయితే మార్కింగ్ ఈ విధంగా 7.25 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చింది. మీరు డైరెక్ట్ 6 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. మనం ముందు 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా చంక డౌన్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసాం కదా, ఈ లైన్ ఇక్కడ నుంచి భుజం కుట్టు ఇక్కడ నుండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. లేకపోతే కింది వైపు 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నా మనకు సేమే వస్తుంది లెంత్ అనేది, నెక్ లెంత్ అనేది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. పైన మనం ఎంత వదిలిపెట్టుకున్నాం 2.25 ఇంచులు. ఆ 2.25 ఇంచులను కింది వైపు కూడా ఈ విధంగానే మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్తో అయినా పర్వాలేదు, నార్మల్గా అయినా పర్లేదు. కాకపోతే స్కేల్తో మనం డ్రా చేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ ఏమో డ్రా చేయట్లేదు, బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి స్టిచ్ చేసేటప్పుడే నేను బ్యాక్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాను. సో ఈ విధంగా కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇటువైపున బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ హ్యాండ్స్ కోసం ఈ విధంగా మనం క్లాత్ని డబుల్ ఫోల్డ్ని ఇంకొక ఫోల్డ్ అంటే 4 మడతలు ఉండే విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసుకొని కింది వైపు ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ నుండి హ్యాండ్ పొడవు అనేది చూడండి ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి కింది వైపుకు ఈ విధంగా మనకి ఎంత వచ్చింది 9.5 ఇంచులు వచ్చింది. సో 9.5 ఇంచులు వస్తే 10.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చుల కోసం, కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కుట్ల కోసం అని నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న లెంత్ ప్రకారం ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కింది వైపున ఈ విధంగా చూడండి 4.5 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ ఈ కింది వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. 4.5 ఇంచులు అంటే 9 ఇంచులు లూజ్ మొత్తము, దాంట్లో సగం 4.5 ఇంచులు. ఒక 2 ఇంచులు మార్జిన్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేశాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో కూడా 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ అనేది అంటే ఆమ్ డౌన్ అనేది 3.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్లకి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ ఆమ్ రౌండ్ ఎంత ఉంది, మొత్తం 7.25 ఉంది కదా, ఈ మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుండి 7.25 ఇంచులకు ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ లైన్. ఇక్కడ నుండి మనం కింద హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచులకి ఒక మార్కింగ్. ఈ 2 ఇంచులు ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం ఎంత తీసుకున్నామో ఖర్చు ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి, 2 ఇంచులు. సో ఇప్పుడు ఇక్కడ నుండి మీకు హ్యాండ్ కరెక్ట్గా డ్రా చేయడానికి ఇది ఒక టిప్ చూడండి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి మనకి ఇది ఎంత అయితే ఉందో ఆ మధ్యలోకి ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ ఈ లైన్ టచ్ అయ్యేటట్టు ఈ విధంగా ఒక ఎస్ ఆకారం, సాగదీసిన ఎస్ ఆకారంలో ఈ విధంగా మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇది ఇక్కడ నుండి 2 ఇంచెస్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు పైన స్టార్టింగ్ దగ్గర నుండి. ఇప్పుడు హ్యాండ్ కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చంక లోతు అనేది ఇప్పుడు నేనేం తీయట్లేదండి. ఇక్కడ నుండి మనం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని కూడా ఈ విధంగా కర్వ్ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండే విధంగా ఈ విధంగా వేసుకొని మనం బ్యాక్ పార్ట్ని
దీనిపైన ఈ విధంగా వేసేసుకోవాలి. మనకి ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అటువైపున వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది. నేను ఈ విధంగా తిప్పేసి వేసుకుంటున్నాను. చూడండి, ఇటువైపు అయితే మనకి కొంచెం ఎడ్జెస్ సమానంగా లేవు. సమానంగా ఉన్న వరకు ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. నేను 2 చివర్లు సమానంగా లేవు. సో స్కేల్తో నేను ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అంటే ఇది ఎడ్జ్ లైన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మామూలుగా అక్కడికి 2 చివర్లు సమానంగా ఉండేటట్టు నేను ఆ విధంగా డ్రా చేసుకున్నాను లైన్ అని. అక్కడి నుండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వరకు నాకు సరిపోతుంది. సో ఇప్పుడు ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ బ్లౌజ్ అనే కాదు, వేరే ఏదైనా స్టిచ్చింగ్, కటింగ్ ఏదైనా వీడియో డౌట్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు ఒక రన్నర్ స్కేల్ ఈ విధంగా తీసుకొని దీంతో ఈ విధంగా రన్ చేసినట్లయితే ఈ విధంగా రబ్ చేస్తే మనకి కింద మార్కింగ్ లాగా పడిపోతుంది, డాట్స్ లాగా. దానికి మనం దాంతో ఆమ్ రౌండ్ చంకలోతు అనేది తీసుకోవచ్చు. నెక్ దగ్గర లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనకు చిన్న చిన్న డాట్స్ లాగా పడ్డాయి కదా, ఆ డాట్స్ మీదనే నేను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చంకలోతు అనేది మనం డ్రా చేసుకున్న దగ్గర నుండి ఒక 30 ఇంచు లోపలికి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చంకలోతు ఇది 2 ఇంచుల మార్జిన్ యాజ్ యూజువల్. తర్వాత నెక్ ఇప్పుడు నేను స్ట్రైట్గా వేసుకున్నాను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది క్రాస్ కట్ కాదు, స్ట్రైట్ కట్ బ్లౌజ్ స్ట్రైట్గా వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి మనం 2 ఇంచులు లెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది 2 ఇంచులు అనేది మనం తీసివేస్తున్నాం. సో ఇప్పుడు నెక్ దగ్గర ఈ విధంగా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డ్రా చేసుకున్నాం కదా, ఆ విధంగా. ఇప్పుడు నెక్ పొడవు ఎంత ఉంది, ముందు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత నెక్ అనేది ఈ విధంగా టేప్ పెట్టేసుకొని ఎక్కడ వరకు అయితే మనకు మార్కింగ్ ఉందో అక్కడ వరకు. ఇప్పుడు నాకు 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్తో ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ఇక్కడ ఎంత ఉందో కింద కూడా అంతే ఉండే విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇందులో మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుండి మెయిన్ డాట్ నుండి ఇక్కడ వరకు చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. కాకపోతే ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి ఖర్చుల కోసం. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ విధంగా మామూలుగా 1/2 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు. పెద్ద సైజ్ బ్లౌజ్లకి 1 ఇంచ్ తీసుకోవాలి కింది వైపు. చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 1/2 ఇంచ్. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మనం 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఆ 2 ఇంచుల నుండి పైకి ఒక 1 ఇంచ్ ప్లస్ ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఏ బ్లౌజ్కైనా 2.5 ఇంచులు స్టార్టింగ్ నుండి తీసుకొని ఇక్కడ నుండి మరలా 2.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను డాట్. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్లకు. పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 2.75 3 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా ఈ మనం 1/2 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా లైన్ అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అయితే సైడ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ వేస్తున్నాను. పైన అంతే ఉండాలి. ఆమ్ రౌండ్ దగ్గర నుండి కింది వైపుకి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా. ప్లస్ ఇప్పుడు ఈ లైన్ కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ షేప్ అనేది ఈ విధంగా కర్వ్ ఇలా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ 2.5 ఇంచుల డాట్ వెడల్పు నుండి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రెయిట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని 2.5 ఇంచుల పొడవు తీసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు ఎప్పుడైనా 2.5 ఇంచులు. ఈ విధంగా మనం తీసుకున్న మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది వరకు కింద పైన పావు ఇంచు ఖర్చులకు వదిలేసి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ సెకండ్ డాట్ ఇది కూడా 2.5 ఇంచులు ఉండాలి కంపల్సరీ. సో ఈ విధంగా అటు పావు ఇంచు ఇటు పావు ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూడవ డాట్ ఇప్పుడు మన కర్వ్ షేపు ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచు ఇటువైపునకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక పాయింట్అవుట్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మూడవ డాట్. చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా సమోసా మోడల్ అయిన రౌండ్ ఇలా ఈ విధంగా మనం చూస్తే రౌండ్ షేప్ లాగా ఈ విధంగా మనకి మొత్తం అన్ని డాట్స్ మధ్యలో ఈ విధంగా ఉండాలి సమానమైన వెడల్పు అనేది. సో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. నేను స్ట్రైట్గా వేసుకున్నాను, అందుకే. క్రాస్ కట్ అయితే మన ఛానల్లో క్రాస్ కట్ బ్లౌజెస్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం చూడండి, ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ నుండి తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి అటు 2 పీసులు ఇటు 2 పీసులు లైనింగ్ ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 ఉండాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి కొలత బ్లౌజ్తో పని లేకుండా కూడా ఇటువైపు 3.5 ఇంచులు ఇటువైపు 2.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుండి ఒక 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ పైకి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు మనకి 2 పీసులు వచ్చేసాయి. ఇంకా 2 పీసుల కోసం ఈ మిగిలిన క్లాత్ నుండి ఈ కట్ చేసుకున్న పార్ట్ ఇక్కడ వేసేసుకొని ఈ విధంగా, అంటే ఇప్పుడు మనకు టోటల్ 4 పీసెస్ వచ్చేసాయి. మెయిన్ ఫ్యాబ్రిక్వి 2 ఆ విధంగా తీసుకోవాలి ఎప్పుడైనా షేప్ బెల్ట్లు. సో ఇప్పుడు ఈ మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని ఈ విధంగా వేసుకొని ఇంకా 2 పీసులు అనేది కట్ చేస్తున్నాను. సో షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ కట్ చేసుకున్న పీసెస్ వేసి సేమ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ నెక్ అనేది నేను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని మనకి ఇక్కడ బిగ్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేశాను. ఈ హ్యాండ్స్ మనం ఇంతకుముందు కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లాత్ అనేది తగ్గింది. సో దానికోసం నేను రెండో వైపు ఉన్న బార్డర్ని ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేస్తాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది మనం లైనింగ్ క్లాత్ కంటే బయటికి ఉండే విధంగానే కట్ చేసుకోవాలి. నెక్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గానే వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కసారి క్రాస్గా కూడా వేసుకోవడం జరుగుతుంది. 1-2 సార్లు ఆలోచించి కటింగ్ జాగ్రత్తగా చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి.